సో చివరగా మీ మామగారు ఎక్కడున్నారు రాజిరెడ్డి గారు? ఏమైనా క్లారిటీ ఉన్నదా ఆయన? అంటే రాజిరెడ్డి గారు మీకు కూడా ఒక ఆందోళన ఉంటుంది కదా, అంటే సరే ఎంత మూమెంట్ నుంచి ఎంత విప్లవం అని అనుకున్నా కూడా ఎక్కడో దగ్గర మీ ఇంట్లోనో ఎక్కడో ఒక దగ్గర చిన్న ఆందోళన, ఒక చర్చ, ఒక డిస్కషన్ ఉంటుంది కదా. రాజిరెడ్డి గారు వారి బిడ్డని, ఏకైక బిడ్డని, బిడ్డ నా సహచరి. అవును, సహచరి కావటం మూలంగా సాంకేతికంగా రాజిరెడ్డి గారు నాకు మామ. కానీ మామ చేయవలసిన ఏ పనులు నాకు చేయలేదు ఆయన ఇప్పటి వరకు. బాధ్యతలు. సో మా అత్త కూడా ఆ ఉద్యమంలోనే చనిపోయింది కనుక అవును, ఆ కుటుంబం. సో ఆయన విలువల పట్ల, ఆయన నమ్ముకున్న మార్గం పట్ల మాకు గౌరవం ఉన్నది. ఆయనకి ఇప్పుడు 75 ఏళ్ళు అనుకుంటా, 75-76 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. సుదీర్ఘకాలం మొదటి తరం అంటే కిషన్జీ, గణపతి, రాజిరెడ్డి వీళ్ళు మొదటి తరం అన్నమాట, ఈ ముగ్గురు నాకు తెలిసి. కనుక మరి ఇన్నాళ్ళు వారు పనిచేశారు. ఆయన 2007లో అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయినప్పుడు చల్లపల్లి జైల్లో ఉంటే ఫస్ట్ టైం నేను అప్పుడు ఆయన కలిశాను. నేను మా భార్య ఇద్దరం వెళ్ళి ములాఖతు పెట్టి, అఫీషియల్గా మా ఐడెంటిటీ కార్డులు ఇచ్చి ములాఖతు పెట్టి కలిసి ఒక గంట సేపు మాట్లాడుకున్నాం. ఫస్ట్ టైం ఆయన కలవటం అన్నమాట. అదే లాస్ట్. అల్లుడిగా ఆయన నన్ను చూడటం, మామగా ఆయన నేను చూడటం. సో అల్లుడిగా ఏమైనా మర్యాదలు చేయవలసి ఉంటే నేను అక్కడ జైల్లో చేయలేను, అల్లుడికి మామగా ఆయన ఏమైనా చేయవలసి ఉన్నా ఆయన చేయలేడు అక్కడ. జస్ట్ ములాఖత్ కనుక కలిసాం, వచ్చాం. సో అప్పుడు ఎవరో ఒక ఫ్రెండ్ ఆయనకి ఒక వాచ్ తెచ్చిచ్చాడట. ఆయన చదువుకున్న రోజుల్లో ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఏదో పార్టీలో ఆయన లీడర్గా ఉంటే వచ్చి కలిసి ఒక వాచ్ ఇచ్చాడు. వాళ్ళు మామూలుగా సాధారణ జీవితం కనుక వాళ్ళు అలాంటి వాచ్లు పెట్టుకోలేరు. ఆ వాచ్ ఏదో 20,000 వాచ్ అనుకుంటా. ఆ వాచ్ నాకు ఇచ్చాడు ఆయన. ఆయన జీవితంలో నాకు ఇచ్చిన వరకట్నం అదొకటే. జాగ్రత్తగా పెట్టుకున్నారా ఆ వాచ్? జాగ్రత్త, అది ఇప్పుడు పని చేయట్లేదు, ఇంట్లోనే ఉంది. సో అట్లా ఆ జైల్లో ఉన్నప్పుడు కలవటం జరిగింది.